మిత్రులందరూ మీకు తెలుసు. ఉన్న నాయకత్వం పార్టీ మారటం, నాయకుడు పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలో వెళ్ళటం, ఆయన దగ్గరికి కార్పొరేటర్లో కూడా కొంతమందిని తీసుకెళ్ళటం, ఇంకొంతమంది తెలుగుదేశంలో చేరటం, ఒక పార్టీని వైఎస్ఆర్సీపీని లేకుండా చేయాలని ఒక కుట్రతోటి అప్పటి వరకు ఎవరైతే నాయకత్వం వహించాడో ఆయనే తెరలేపటం, ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు బాధ్యత అప్పచెప్పటం. గత సంవత్సరంన్నరగా మేమైతేమి, మా సోదరులు పెద్దల అనిరెడ్డి గారు అయితేమి, శంకర్ గారు, శ్రీనివాసరావు, గవర్నమెంట్ నాకు ప్రెసిడెంట్లు, అదేవిధంగా కార్పొరేటర్లు ఎవరైతే ముగ్గురు నిజాయితీగా నిలబడ్డారో, ఇంకొక ఇద్దరు కోఆపరేషన్ సభ్యులు, వీళ్ళందరితోటి మేము పార్టీ ప్రయాణం మొదలుపెట్టి ఈ రోజుకి 4,300 మంది తోటి కమిటీలు వేసుకోవడం జరిగింది. ఈ రోజుకి ఇది నగర పార్టీ కమిటీలు, మండల పార్టీ కమిటీలు అనుబంధాలు కలిపి 5,000 దాటుతుంది. అంటే కోర్ కమిటీ 950 మంది గాను, అంటే గ్రామ డివిజన్ మరియు గ్రామ పార్టీ కమిటీలకి 950 మందికి గాను, అనుబంధ కమిటీలకి 3,400 మంది గ్రామాల నుంచి, డివిజన్ నుంచి వచ్చారు. ఇక మండల స్థాయి అనుబంధ కమిటీలు, నగర పార్టీ అనుబంధ కమిటీలు 5,000 పైబడి ఇవాళ స్ట్రక్చర్ తయారైంది పార్టీ. మునుపెన్నడూ లేనంత బలంగా, గతం కంటే చాలా గొప్పగా పార్టీ నిర్మాణం అవుతున్న కారణం కూటమి వైఫల్యం అని కూడా మేము చెప్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనందరినీ వక్రీకరించి మోసాల ద్వారా వచ్చి ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజలు పూర్తిగా అర్థమైంది. మొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఓదార్చడం కోసం మాజీ మంత్రి రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసిన కొడతాల రామకృష్ణ గారు వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుతూ ప్రెస్లో ఒక విధ్వంస పాలన తర్వాత వారు పునర్నిర్మాణాన్ని చేపట్టారు రాష్ట్రాన్ని. అంటే వాళ్ళ మాటలు. ఇంకొక ఆయన చెప్తారు సుపరిపాలన అని చెప్తారు. తెలుగులో వీళ్ళకే పదాలు తెలిసినట్టు సుపరిపాలన. ఏది సుపరిపాలన, ఏది విధ్వంసం, మనం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం వచ్చినాక గ్రామీణ స్వరాజ్యంత దిశగా సచివాలయాలు పెట్టి